నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తాన్న మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు పుట్టినరోజు అయితే వచ్చేసింది. సో పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ ఏ రేంజ్లో ఆకట్టుకుంది, అలాగే బాలయ్య గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, అలాగే సేవా కార్యక్రమాలు ఎలా జరిగాయి, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ గ్లిమ్స్ ఏ రేంజ్లో పెంచేసింది, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి సార్, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఎప్పుడు మీకోసం అయితే వీడియో చేసేదానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న NBK 111 మూవీ నుంచి అయితే టీజర్ రానే వచ్చేసింది. సో ఇవాళ బర్త్డే రోజు రిలీజ్ అయిన ఈ టీజర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. మాస్కా బాప్ బాలయ్య అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముందుగా ప్రకటించిన విధంగానే బాలయ్య గారిని గోపిచంద్ మల్లేని గారు వింటేజ్ లుక్లో కాదు న్యూ ఏజ్ లుక్లో చూపించబోతున్నారని, దానికి తగ్గట్టుగానే బాలయ్య గారి గెటప్ అయితే మాత్రం నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎప్పుడు చేయని క్యారెక్టర్ అనేది తెలుస్తుంది సినిమాలో. ఎందుకంటే బాలయ్య గారిని మనం ఒక రేంజ్ ఊరమా సినిమాలు చాలా చూసాము, బట్ ఈ సినిమాలో అయితే డైరెక్టర్ కొంచెం కొత్తగా చూపించేదానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారు. సినిమా స్టార్టింగ్ టీజర్ స్టార్టింగ్ చూస్తా అంటేనే ఇది 1993 బ్యాక్డ్రాప్లో జరిగే, ముంబై బ్యాక్డ్రాప్లో జరిగే అంటే సినిమాలా తెలుస్తుంది. ముంబై బ్యాక్డ్రాప్లో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్లు అయితే పవర్ఫుల్ ఎంట్రీ అని అన్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తా అంటే సినిమాలో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉండబోతుంది, అలాగే ప్రజెంట్ జనరేషన్ లుక్లో ఉండే బాలయ్య కూడా ఉండబోతుంది అని తెలుస్తుంది. మనకున్న సమాచారం టీజర్ చూసిన తర్వాత అయితే మాత్రం క్యారెక్టర్ ఒకటే అయినప్పటికీ రెండు గెటప్లు అయితే ఉండబోతానని క్లారిటీగా తెలుస్తుంది. సినిమా 93లో జరగడం వల్ల అలాగే ప్రజెంట్ జనరేషన్ కూడా ఏదైనా ఉంటుందా అనేది కూడా మనకి తెలియరావాల్సింది. బట్ బాలయ్య గారి స్వాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. బుల్లెట్ మీద వస్తూ అసలు ఆయన ఎంట్రీ కానీ ఇంకొకటి మనం గమనిస్తే కనుక టీజర్లో ఎక్కడ డైలాగ్ అయితే రాలేదు. అది ఒక సస్పెన్స్ అనే చెప్పుకోవాలి. డైలాగ్ రాకుండా కేవలం బాలయ్య గారు సిగరెట్ తాగుతూ ఒక లుక్ ఒకలాగా ఇస్తారనమాట. దాన్ని హైలైట్ చేశారనమాట డైరెక్టర్ గారు. ఆ లుక్ ఒకటి చాలు, టీజర్ ఏ రేంజ్లో ఉండదో, అలాగే సినిమా ఎలా ఉండబోతుందో కేవలం మాటలతో కాకుండా స్వాగ్ లుక్తోనే గోపిచంద్ మల్లేని గారు ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం విపరీతంగా అయితే పెంచేశారు. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు, తమన్ గారు అసలు ఈ సినిమాకైతే మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు ఇవ్వనంతగా ఆ రేంజ్లో అయితే ఆయన పడిన కష్టం అయితే తెలుస్తుంది. కొంచెం కొత్తగా అయితే మ్యూజిక్ సెన్స్ అయితే వినిపిస్తుంది. సౌండింగ్ కూడా కొంచెం కొత్తగా ఉంది. తమన్ గారు బాలయ్య గారికి ఎప్పుడు కూడా నందమూరి తమన్ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆయనకి కొత్తదనం ఇచ్చేదానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ రేంజ్లోనే ఆల్రెడీ తమన్ గారు ప్రకటించారు కొన్ని మొన్న రీసెంట్గా బోలా బాలయ్య సాంగ్ లాంచ్ అప్పుడు చెప్పడం జరిగింది NBK 111 టీజర్ అదిరిపోద్దని. దానికి ఏమాత్రం తగ్గకుండా తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అసలు అదొక కొత్తగా అయితే సౌండింగ్ అయితే కొత్తగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు అందరికి ఎలాగ అనిపించిందో కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇకపోతే ప్రతి ఒక్కరు అనుకుంటారు మన బర్త్డేని మనం చాలా గ్రాండ్గా చేసుకోవాలి, శిల్పకళా వేదికలో చేసుకోవాలి, అలాగే ఎక్కడైనా పెద్ద ఆడిటోరియంలో చేసుకోవాలి, కొన్ని లక్షల మందిని పిలిపించి వాళ్ళ సమక్షంలో చేసుకోవాలని అనుకుంటారు. బట్ బాలయ్య గారు మాత్రం వీటన్నిటికీ భిన్నంగా అదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆయన గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యారు. ఆయన గాడ్ ఆఫ్ మాసెస్ అయినప్పటికీ కూడా ఆయన కేవలం ఒక సామాన్య వ్యక్తిలాగానే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ పేషెంట్స్ అలాగే చిన్నపిల్లల మధ్యలో అయితే ఆయన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సో ఇదైతే చాలా గొప్ప విషయం. ఈ ఏజ్లో కూడా ఆయన ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి ప్రజాసేవలో బిజీగా ఉంటూనే మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నమాట. ఈ 25 సంవత్సరాల సందర్భంగా చాలా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పెద్ద ఇది కూడా చేయబోతున్నారు, దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని కూడా. సో బట్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్కి ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని అయితే ఇది చేయడం జరిగింది.
క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దానికి బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ అయితే చేయబోతున్నారు. ఇలా బాలయ్య గారు కంటిన్యూస్‌గా అయితే ఏదో ఒక ప్రోగ్రామ్‌లో బిజీగానే ఉంటున్నారు. పుట్టినరోజు సందర్భం నాడు రిలీజ్ అయిన ఈ టీజర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. బాలయ్య గారి స్వాగ్ అయితే ఏమాత్రం తగ్గలేదబ్బా! గోపీచంద్ మలినేని గారికి 100% అయితే మనం స్కోర్ అయితే ఇచ్చేయొచ్చనమాట. బాలయ్య గారిని డిఫరెంట్ షాట్స్‌లో లాస్ట్ సీన్‌లో మనం గమనించొచ్చు. ఆ కుక్ లైన్‌లో వీళ్ళందరూ షూట్ చేస్తా అంటారు. దాని లోపల నుంచి వాళ్ళని తొక్కి దానిపై నుంచి వచ్చే షాట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా! బాలయ్య గారికే చెల్లుతాయి అవన్నీ గూడా. సో, నిజంగానే బాలయ్య గారి లుక్‌కి అయితే మాత్రం నేనైతే ఫుల్ ఫిదా అయిపోయానబ్బా! మీకందరికి ఎలా అనిపించింది టీజర్ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. సో, టీజర్ అయితే సూపర్బ్! కేవలం డైలాగ్ లేకుండా ఓన్లీ లుక్స్‌తోనే ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించారో బాలయ్య గారి మనకు తెలుస్తాంది. సో, రికార్డ్ వ్యూస్‌తో అయితే దూసుకెళ్ళిపోతాంది టీజర్ అయితే మాత్రం. అసలు నా భూతో నా భవిష్యత్తు. సో, 24 అవర్స్‌లో అయితే మాత్రం రికార్డ్ సెట్ చేసే విధంగా అయితే వ్యూస్ ఉండబోతున్నాయి. సో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్‌కైతే మాత్రం సూపర్ అబ్బా! తమన్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ మరొకసారి. కొత్త రేంజ్ ఆఫ్ సౌండింగ్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అదైతే అర్థమవుతాంది. చూద్దాం ఇంకా బాలయ్య గారి ఇంకా రాబోయే రోజుల్లో కంటిన్యూస్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయబ్బా! మీరందరూ కూడా ఎదురు చూడండి. నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తానను. టైటిల్ ఏముంటది? అలాగే సాంగ్స్ ఎలా ఉంటాయి? అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ విధంగా ఉండబోతుంది? బాలయ్య గారి మరొక లుక్ ఏమన్నా ఉంటదా? లేదా? ఇవన్నీ కూడా తెలియాలంటే మీరు చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా మన ఛానెల్‌ని విజిట్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.